రైట్ కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైంది పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో. నిన్న మైనర్ బాలికకు సంబంధించినటువంటి తల్లి పోలీస్ స్టేషన్ కు ఆశ్రయించిన తర్వాత దాన్ని పిటిషన్ స్వీకరించిన తర్వాత దాదాపు 5-6 గంటలు దానిపై తర్జన పడిన తర్వాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు పైన కేసు రిజిస్టర్ చేస్తే తమకేమవుతుందనేటువంటి భయంలో పూర్తిగా లీగల్ ఒపీనియన్ తీసుకొని ఆ తర్వాత ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి ఎట్టకేలకు ఇక మైనర్ బాలిక తల్లి ప్రజెన్స్ తో కేసు నమోదు చేశారు పేట బషీరాబాద్ పోలీసులు. ఎఫ్ఐఆర్ లో చాలా కీలక అంశాలు ఉన్నాయి. బాలికతో కలిసి సాయి భగీరథ్ తిరిగినట్టుగా అంగీకరించినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. బాలిక తండ్రికి 50,000 రూపాయలు ఇచ్చినట్టుగా కూడా ఒప్పుకున్న బండి కొడుకు మొయినాబాద్ సామదులో డిసెంబర్ 31, 2025 రోజు ఆ బాలికతో గడిపినట్టుగా కూడా గుర్తించారు. నిన్న సాయంత్రం 4 గంటల తర్వాత పోలీస్ స్టేషన్ కు వచ్చినటువంటి బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు బాలిక కుటుంబం తరఫున ఎఫ్ఐఆర్ రాయాలని చెప్పినటువంటి సందర్భంలో చాలా తర్జన తర్వాత ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. ఎఫ్ఐఆర్ తర్వాత బాలిక ఫిర్యాదు తీసుకోపోగా ఆ ఫిర్యాదు వచ్చిన సందర్భంలో చాలా రకాల అనుమానాలు కలిగాయి. దాన్ని హోల్డ్ చేసి పిటిషన్ తీసుకోవాలా వద్దా, ఎందుకంటే ఇన్సిడెంట్ మొయినాబాద్ లో జరిగిందని చెప్తున్నారు. కానీ ఇది కోంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తమ నివాసం ఉందని చెప్పారు. అయితే డిసెంబర్ 31 తర్వాత ఎవరైతే ఆ మైనర్ బాలిక ఉందో ఆ బాలికను భయభ్రాంతులకు గురి చేయడంతో ఆమె డిప్రెషన్ లోకి వెళ్ళిందని, ఆ తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అయి క్యూర్ అయిన తర్వాత తాను ఇంటికి వచ్చిన నేపథ్యంలో బాలిక తల్లిదండ్రుల ధైర్యంతో బాలిక తల్లి ఫిర్యాదు చేసిందనేటువంటి దాని సందర్భాన్ని కూడా చెప్పుకొచ్చారు. బాలిక కుటుంబం తరఫున ఎఫ్ఐఆర్ రాయడానికి పోలీసులు నిరాకరించినటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులకు సమాచారం చెప్పకుండా గంటల తప్పటి వారిని వేచి చూపించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. పోలీసులకు ఇచ్చిన సమాచారంతో బండి భగీరథ్ ఉల్టా తన పైన కరీంనగర్ లో కూడా కేసు పెట్టాడనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కేసు లేకపోవడం, సడన్ గా ఎవరైతే మైనర్ బాలిక ఉందో ఆ మైనర్ బాలిక తల్లిదండ్రులు కేసు పెడదామని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆ సమాచారం ఉన్నతాధికారుల ద్వారానో లేదంటే కొంతమంది తమ స్నేహితుల ద్వారానో తెలుసుకున్నటువంటి భగీరథ్ అప్పటికప్పుడు ఆగమేఘాల మీద తనను 5 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టుగా 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును కూడా గోప్యంగా ఉంచారు. ఎందుకంటే ఒకవేళ ఈ మైనర్ బాలిక తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు యాక్సెప్ట్ కాకపోతే అది బయటకు రాకపోతుంది. కానీ ఈ ఫిర్యాదు అందింది, ఫిర్యాదు స్వీకరించినటువంటి పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేసిన తర్వాత ఆ విజయం బయటకు తెలియడంతో భగీరథకి చేసేది లేక ముందుగానే ప్లాన్ చేసుకున్నటువంటి ఎఫ్ఐఆర్ ను మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా బయటకు పంపించినటువంటి పరిస్థితి. కరీంనగర్ లో బండి సంజయ్ కొడుకు ఫిర్యాదు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి కరీంనగర్ పోలీసులు బాలిక ఫిర్యాదుకు ప్రతి చర్యగా చిత్రీకరించే కుట్రను కూడా చేశారు. రేవంత్ బండి సంజయ్ బంధంతోనే కేసును తొక్కేసే ప్రయత్నం జరుగుతున్నటువంటిది ముందు నుంచి మనం చెప్తూ వస్తున్నాం. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ రేవంత్ రెడ్డికి మాత్రమే, ఆయన ప్రభుత్వానికి మాత్రమే సహాయ మంత్రిగా పనిచేస్తా ఉన్నాడు. ఇక్కడ ఉండేటువంటి పోలీసుల ప్రాబ్లమ్స్ ఏవైనా సెంట్రల్ డిప్యూటేషన్ లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇతర రాష్ట్రాలకు అలొకేషన్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళను రేవంత్ ఆదేశాల మేరకు ఇక్కడికి అలర్ట్ చేయించడం, అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ లో డిఓపిటీలో క్లియర్ చేయించడం, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫైళ్ల విషయంలో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి తీరులో చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇటు బీజేపీ ఉన్నటువంటి కేంద్ర సహాయ మంత్రి ఉన్నటువంటి సంజయ్ కి వాళ్ళిద్దరికీ కూడా ఉన్నటువంటి బంధం, రహస్య బంధం మరోసారి బహిర్గతమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో అధికార దుర్వినియోగం మాత్రం చాలా స్పష్టంగా కనిపించింది. అంతేకాకుండా ఒక బాలికకు న్యాయం చేయలేనటువంటి పరిస్థితి. మైనర్ బాలికను కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ను కనీసం తీసుకోకుండా టైంపాస్ చేసి ఆ తర్వాత లీగల్ గా ఒపీనియన్ తీసుకొని ఆ తర్వాత ఎఫ్ఐఆర్ చేశారు. నిన్న కంప్లైంట్ వచ్చిన తర్వాత పిటిషన్ స్వీకరించి ఓన్లీ పిటిషన్ నమోదు చేసుకున్నట్టుగా పోలీసులు ఆ పిటిషన్ అయితే స్వీకరించారు. తర్వాత రాత్రి 12 గంటల వరకు ఉన్నతాధికారులతో చర్చించి ఆ కేసుకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అప్పటికే కరీంనగర్ లో
కేసు రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఈ కేసు రిజిస్టర్ అంటే దీంట్లో చాలా స్పష్టంగా ఒక మైనర్ బాలికను అన్యాయం చేయాలి, ఆమె జీవితంతో ఆడుకోవాలనేటువంటి ఉద్దేశం కనిపిస్తుంది అనేటువంటిది బీజేపీ తరఫున ఉన్నటువంటి నాయకుల ఉద్దేశం అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తోంది. అధికారం ఉంటే అధికారాన్ని ఎంత బాగా వాడుకోవాలి, ప్రజలకు ఎంత మంచి చేయాలనేటువంటిది కేసీఆర్ గతంలో బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, కేసీఆర్ గారికి ఉన్నటువంటి ఆలోచన, ఆయనకు ఉన్నటువంటి దూరదృష్టి. కానీ అధికారం ఉంటే ప్రతిపక్ష నాయకులపైన కేసులు ఎట్లా పెట్టాలి, తాము తప్పు చేసినా తమ కుటుంబ సభ్యులు తప్పులు చేసినా కూడా దాన్ని ఎట్లా తప్పించుకోవాలన్నటువంటిది రేవంత్ ప్రభుత్వం, రేవంత్ కు సహాయ మంత్రిగా పనిచేస్తున్నటువంటి బండి సంజయ్ నైజమైనటువంటిది మరోసారి బయటపడింది. ఇప్పటికైనా ఈ కేసుకు సంబంధించి రిజిస్టర్ అయినటువంటి సెక్షన్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయినటువంటి 74, 75 బిఎన్ఎస్ యాక్ట్ కావచ్చు, 11 ఆఫ్ పోక్సో యాక్ట్ రెడ్ విత్ 19 ఈ రెండు కేసుల్లో ఖచ్చితంగా 48 గంటల్లో బండి భగీరథ్ ను అరెస్ట్ చేయాలి. ఆయన అరెస్ట్ చేయలేకపోతే, ఖచ్చితంగా మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయలేకపోతే దీంట్లో చట్టాలను వాళ్ళు వాడుకొని తుంగలో తొక్కినట్టే, ఒక బాలికకు అన్యాయం చేసినట్టే. నిజంగా కూడా సహాయ మంత్రిగా ఉండి కేంద్ర హోం సహాయ మంత్రిగా ఉన్నటువంటి సంజయ్ తన కొడుకుని కూడా చెప్పు చేతల్లో పెట్టుకున్నటువంటి దరిద్రమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి వాళ్ళ బీజేపీ నాయకులకు సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు గత సంవత్సరం మహేంద్ర కాలేజీలో చదువుతున్నటువంటి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ మద్యం మత్తులో డ్రగ్స్ గంజాయి తీసుకొని కొంతమందిని జూనియర్లో ర్యాగింగ్ చేశాడనేటువంటి ఆరోపణలు వినిపించాయి. నేషనల్ మీడియాలో కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చింది. దాన్ని కూడా ఆ కేసును ఇప్పుడు లేకుండా చేసి ఆయన వ్యక్తిత్వం ఎట్లా చెప్పడానికి మాత్రమే ఇట్లాంటి ఉదాహరణలు చెప్పుకుంటున్నారు. నిజంగా మైనర్ బాలికతో పరిచయం పెంచుకొని, ఆ కుటుంబ సభ్యులతో పరిచయం పెంచుకొని సుదూర ప్రాంతాలకు దైవ దర్శనానికి అని చెప్పి, తర్వాత ఎక్స్కర్షన్ కని చెప్పి తీసుకెళ్లి బయటకు అవుట్ కన్ తీసుకెళ్లి ఆ మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాలనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీలో ఉంది. ఆ తర్వాత ఫ్యామిలీ రిలేషన్స్ కూడా కలిసినటువంటి సందర్భంలో వాళ్ళంతా అందరికీ దగ్గరగా ఉన్నారు. కానీ దీన్ని అదునుగా భావించినటువంటి సంజయ్ కుమారుడు భగీరథ్ మాత్రం తనను వాడుకొని ఇన్ని రోజులు తనతో సన్నిహితంగా ఉంటూ తనను పెళ్లి చేసుకోవాలని ఇబ్బంది పెట్టారు. తనకు ఇష్టం లేకపోవడంతోనే డబ్బులు డిమాండ్ చేసినటువంటి ఒక ఆరోపణ చెప్తున్నారన్నటువంటిది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి విమర్శ. ఏది ఏమైనా ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తా ఉంటే పోలీసులు అందరూ కూడా, గతంలో కొంతమంది పోలీసులు అనుకున్నాం, కానీ అధికారులకు, పై అధికారులకు, ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ప్రతి ఒక్కరూ తనకు తప్పదు అనేటువంటి చాలా స్పష్టంగా తెలుస్తోంది. మైనర్ బాలికకు న్యాయం చేయలేనటువంటి పోలీసు వ్యవస్థ ఉంటే ఎంత, లేకపోతే ఎంత అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతా ఉన్నాయి. అసలు నిజంగానే ఇట్లాంటి ఇన్సిడెంట్ లేదనుకుంటే మైనర్ బాలిక తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదును ఎందుకు పోలీసులు బహిర్గతం చేయడం లేదు? కరీంనగర్ లో అయినటువంటి ఎఫ్ఐఆర్ లో ఆమె మైనర్ కాదు, యువతి అని చెప్తున్నారు. ఇదంతా కూడా ప్రీ ప్లాన్ గా జరుగుతున్నటువంటి వ్యవహారం కనిపిస్తుంది. ఒక తల్లి తన కూతురు మైనర్ అని చెప్తుంటే, మరో వ్యక్తి తనకు ఎట్లాంటి సంబంధం లేనటువంటి వ్యక్తి ఆమె యువతి, ఆమె నాతో అసభ్యంగా ప్రవర్తించింది, పెళ్లి చేసుకోవాలని చెప్పిందని చెప్తున్నటువంటి మాటలు కేవలం కేసును తప్పుదో పట్టించి డైవర్ట్ చేసేటువంటి వ్యవహారంగానే కనిపిస్తోంది తప్ప ఎక్కడా కూడా దాంట్లో నిజాలు కనిపించడం లేదన్నటువంటిది కొంతమంది ఇప్పటికే ఈ కేసును చూస్తున్నటువంటి విశ్లేషకులు చెప్తా ఉన్నారు. న్యాయవాదులు కూడా ఈ కేసుకు సంబంధించి చాలా అంశాలపై మాట్లాడుతున్నటువంటి తరుణంలో బండి సంజయ్ కుమారుడు తప్పు 100% ఉంది. ఆమెను వేరే వేరే ప్రాంతాలకు తీసుకెళ్లి, అంటే ప్రైవేట్ పార్టీని టచ్ చేయడంతో పాటు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు అనేటువంటిది ఉంది. దాంతోనే మైనర్ బాలిక అంత డిసప్పాయింట్ అయింది. ఆ తర్వాత ఆమె కోమాలోకి వెళ్ళింది. అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత ఆమెను కొంత క్యూర్ అయిన తర్వాత ఇవాళ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసే క్రమంలో ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి సంజయ్ కుమారుడు భగీరథ్ మాత్రం దాన్ని తప్పుదో పట్టించాలని సాయంత్రం 5 గంటలకే ఈ కేసుకు సంబంధించి ఇమీడియట్ గా ఫిర్యాదు చేయడం, ఎఫ్ఐఆర్ బుక్ చేయడం, ఆ ఎఫ్ఐఆర్ కాపీని బయట లోకానికి బహిర్గతం చేయడం, ఇదంతా కూడా స్టెప్ బై స్టెప్ ప్లాన్ వైజ్ గా జరిగిపోయింది. కానీ ఇటు పోక్సో చట్టంలో ఉన్నటువంటి దాని ప్రకారం పోక్సో చట్టం ఎఫ్ఐఆర్ ను బహిర్గతం చేయకూడదు, దాన్ని హైడ్ లో పెట్టాలనేటువంటి ఒక గైడ్ లైన్ ఉంది అనేటువంటిది చెప్తాను. దాంట్లో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు. కానీ మొత్తం ఈ వ్యవహారంలో మాత్రం చాలా స్పష్టంగా ఒక మైనర్ బాలిక పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చేసినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీన్ని ఇప్పటికైనా గుర్తించి, అంటే రేపు
ఇట్లాంటి భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఒక బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పైన ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలనేటువంటిది డిమాండ్ చేస్తా ఉన్నారు బాధిత కుటుంబ సభ్యులు. అంతేకాకుండా ఇవాళ సాయంత్రం 5 గంటల సమయంలో న్యాయవాదితో కలిసి మైనర్ బాలిక తల్లిదండ్రులు పత్రికా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తారనేటువంటి సమాచారం ఉంది. ఈ మొత్తం ఇష్యూపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తా ఉన్నారు. అసలు ఎందుకు ఇట్లాంటి ఇన్సిడెంట్ లో బీజేపీ నేత సంబంధించినటువంటి కుమారుడు ఇన్వాల్వ్ అయ్యాడు? ఆయన తప్పిదం లేకపోతే నేరుగా ఒక మైనర్ బాలిక తల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేస్తుందంటే తన కూతురు ఎంత ఇబ్బంది పడి ఉంటే ఒక తల్లి ఆవేదనతో ఇట్లాంటి ఫిర్యాదు చేస్తుందో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఏది ఏమైనా దీనిపైన పోలీసులు లీగల్ గా యాక్షన్ తీసుకొని 48 గంటల పైన భగీరథ్ ను యాక్షన్ తీసుకొని ఆయన పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారా, లేదంటే రేవంత్ రెడ్డి సహాయక మంత్రిగా ఉన్నటువంటి సంజయ్ మెప్పు కోసం రేవంత్ రెడ్డి మెప్పు కోసం దీన్ని ఇట్లాగే వదిలేస్తారనేటువంటిది మాత్రం మనం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. రెడ్ బాక్స్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.